జిల్లా గుంతకల్ పట్టణం నందు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే జీవనం కొనసాగిస్తూ ఎన్నో ఏళ్లుగా గుంతకల్లు పట్టణంలోనే భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాం. అలాంటిది ఈ మధ్య కాలంలో గుంతకల్ పట్టణానికి చెందినటువంటి అపర్ణ దురాశకు లోబడి తనతో పాటు ఉన్న వారందరూ తనకి ప్రతి నెల శిస్తు కట్టాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా కోస్తాంధ్రకు చెందినటువంటి కొందరు వ్యక్తుల్ని గుంతకల్లు పట్టణానికి పిలిపించి వారితో చేతులు కలిపి ఇక్కడే ఎన్నో ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నటువంటి మా పైన దాడులకు దిగుతూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదే విధంగా గుంతకల్లు పట్టణాన్ని విడిచి వెళ్ళకపోతే మా అంతు చూస్తామంటూ మాపై దాడులు చేసి మాలోని కొంతమందిని గత కొద్ది నెలల కిందట కోస్తాంధ్ర వారిచే కిడ్నాప్ కూడా చేయించి అపర్ణ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. అలాంటిది ఈ రోజున కొందరు వ్యక్తులతో చేతులు కలిపి మా గురువు అయినటువంటి ఆసిఫమ్మపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ అలాగే మా టీంలోని కొందరు గుంతకల్ పట్టణంలో రోడ్లపై భిక్షాటన చేస్తున్న సమయంలో అపర్ణ మనుషులు కొందరు గుంపుగా వచ్చి నడి రోడ్డులో విచక్షణ రహితంగా దాడులు చేయడంతో మేము ఇళ్లలో నుంచి బయటకు కూడా రాలేని దుస్థితి మా స్వగ్రామం నందు ఏర్పడిందని, మా పొట్ట కూటి కోసం మేము చేస్తున్న ఈ పనికి కూడా అపర్ణ మరియు వ్యక్తులు అడ్డుపడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని హిజ్రాల బృందం మొత్తం ఈ సందర్భంగా తెలియజేశారు. అదే విధంగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు పోలీస్ శాఖ వారు మాపై జరుగుతున్నటువంటి దాడులను పరిగణలోకి తీసుకుని న్యాయ అన్యాయాలు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వేడుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. అదే విధంగా ఎస్పీ సార్ గారికి, గుంతకల్ పోలీస్ శాఖ వారికి అందరికీ నమస్కారం అండి. మేము గుంతకల్ నుంచి 10 మంది ఉన్నామండి. గుంతకల్లో నివసించటం పుట్టి పెరిగిందంతా ఇక్కడే. అపర్ణ మొన్న 3 నెలల నుంచి జైల్లో ఉండొచ్చి నెల అయింది బయటకు వచ్చి, అంతే బయటకు వచ్చి ఇన్ని కుట్రలు కొనసాగిస్తుంది. ఆమెకి ఏం అధికారం ఉందని ఆమె ఇన్ని కుట్రలు చెల్లిస్తుంది. ఆమె కోస్తాంధ్ర వాళ్ళతో చేతులు కలిపి, కావ్య వైష్ణవ్ వీళ్ళతో చేతులు కలిపి ఇన్ని కుట్రలు చేస్తుంది. అనంతపురం జిల్లాలో ఉండే వాళ్ళం మేము. కోస్తాంధ్ర వాళ్ళకి ఏం పని ఉంది అనంతపురం జిల్లాకు వచ్చేకి? కోస్తాంధ్రలోనే ఉండాలా, అనంతపురంలోనే ఉండాలా. పుట్టి పెరిగింది మేము ఇక్కడే. మీరు పోండి అనంతపురాన్ని పోండి, బతుకోపోండి అంటున్నాం. మేము ఎందుకు బతుకోలేడా? మేము అనంతపురంలో పుట్టినామా? గుంటకలో పుట్టినాం, ఇక్కడే పుట్టినాం, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే సస్తాం, అంతే. మేమైతే అనంతపురాన్ని పోం, ఎక్కడ పోం. అపర్ణది ఎవరు? అపర్ణది గుంటకల్లే అండి. గుంటకల్లే 3 నెలలు అయిందండి. 3 నెలలు అయింది కదా జైలుకి. ఆమె ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడే ఉంది. 3 నెలలు జైల్లో ఉంది. 1 నెల అయింది బయటకు వచ్చి, అంతే. ఇన్ని కుట్రలు కొనసాగిస్తుంది. ఆమెకి ఏం అధికారం ఉంది? ఏ విషయం మీద జైలు? కిడ్నాప్ చేయించిందిగా ఈ పాపని ముగ్గురు కిడ్నాప్ చేయించింది. సీసీ ఫోటోస్ తో సహా ఉన్నాయి మాతోన. అధికారులు కంప్లైంట్ ఇచ్చినారండి. ఇప్పుడైతే మాకైతే న్యాయం చేస్తామని చెప్పినారు. కూర్చిపెట్టి కూడా మాట్లాడతామని చెప్పినారు. కానీ ఆమె వచ్చి నెల కూడా కాలేదు. అంత జల్దీ ఆమె కోస్తాంధ్రలతో చేతులు కలిపి ఆమె ఒక్కతే ఉన్నది. అపర్ణ ఒక్కతే ఉన్నది. ఇప్పుడు గుంతకలంతా ఆమె సైడ్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు పైన వాళ్ళంతా మా సైడ్ ఉన్నారు. ఫస్ట్ గుంతకల్ అక్కడ కోస్తాంధ్ర వాళ్ళతో చేతులు కలిపేతలకి వీళ్ళంతా అక్కడ షిఫ్ట్ అయిపోయినారు. ఈ పొద్దు మొగోడు గిగోడు అని అంటున్నారు. ఆ మొగోడు గిగోడు అన్నోళ్ళే మా గురు కింద ఉండిపోయిన వాళ్ళే వాళ్ళంతా. మా గురి కింద ఉండిపోయినప్పుడు తెల్దా మా గురు మొగోడో గొజ్జోడు అని చెప్పి తెలీదా వాళ్ళకి? ఈ పొద్దు మొగోడు గిగోడు అని చెప్పి ఫ్లెక్సీలు చేపించి చూపించి వాళ్ళంత వల్ల మా గురిని రెచ్చగొడుతున్నారు. మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఇంకో గ్రూప్ లోకి ఎందుకోసం పోయినారు అది మాకు అర్థమే కావడం లేదండి. సంపాదన అక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉందేమో అక్కడే, అందుకనే ఇక్కడ పోయినారు. అపర్ణకి ఇప్పుడు డబ్బులు ఏమి లేవు. మమ్మల్ని అందరిని ఆక్రమించుకొని మాతో బస్సులు కట్టించుకోవాలని, అంతే మామూలు కట్టించుకోవాలని వారం కలెక్టర్ ఆఫీసర్ గారికి, ఎస్పీఐ గారికి అందరికీ నా నమస్కారం అండి. ఇక్కడ అపర్ణ అనే వ్యక్తి రిమాండ్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు నెల అవుతుంది. నెల అయినా కూడా మాకు బయట తిరుగుతుంది. మొగోల్ని పంపిస్తున్నారు, ఇండ్లతోకి మాకు ఫోన్లు చేసి ధమ్కీలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. అది కాదనేసి నేను బైపాస్లో భిక్షాటం చేస్తుంటే నేను టెస్ట్ సర్జరీ చేయించుకున్నానని చేయించుకొని 8 రోజులు అవ్వింది. 8 రోజులు అవ్వింటే వచ్చి నన్ను 10 మంది వచ్చి విచ్చలు వీళ్ళకి కొట్టినారు. నాకు ఈడ గుద్దినారు, అన్ని చాలా విధంగా కొట్టినారండి. ఇదైతే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈవెన్ కూడా అంతే. ట్రైన్కి బిచ్చాటం కన్నా వెళ్ళింటే ట్రైన్లో నుంచి కొట్టి మళ్ళీ ఇంటికి తోలుకొని వచ్చి నోట్లో బట్ట పెట్టి అన్ని తీసుకొని వచ్చి కొట్టిండ్రండి. మీడియా మిత్రుల గారికి నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఈ గుంటకలు చాలా దారుణంగా జరుగుతున్నాయండి. ఇంతకుముందు ఎలా ఉన్నో రాయలసీమ ఉన్నప్పుడు ఆ సైడు సేమ్ అదే ప్రింటే మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఆమె చనిపోయిన తర్వాత అందరూ బాగున్నాం. మేము మా డబ్బులు కట్టించుకునేది, మాకు చిన్న పెద్ద లేకున్నట్టుండేది, మాకు మర్యాద లేకుండా. నేను ఇంత పెద్దదాన్ని, నా వయసు 38 సంవత్సరాలు. నేను ఇక్కడ పుట్టి పెరిగినాను. ఇక్కడ మేము అందరికీ లోకలే అండి. ఈరోజు వాళ్ళు ఆయమ్మ చనిపోయిన తర్వాత కోస్తాంధ్రలో హాస్ని ఆయమ్మ చనిపోయిన తర్వాత
ఆ రాజ్యం అంతా వీళ్ళు వెళ్ళాలనుకొని గుంటకల్లో అపర్ణ ఆమె ఈ ఊరే ఆమె ఏం చేసింది, అక్కడ పోయి ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళతో చేతులు కలిపి మాట్లాడి తీసుకొచ్చి మా అందరితో ఇప్పుడు టార్చర్లు పెడితే ఫోన్లు చేసి మర్యాద చెప్తున్నా మరసంగా మా దగ్గర రండి మళ్ళీ కలుసుకోండి, మేము అడిగే బజార్లు బండ్లు రోడ్డు మీద భిక్షాటం చేసేటివి ప్రతి ఒక్కటి ఆమె హ్యాండ్వర్లు తీసుకొని ఆమెకి మేము ఆమె చెప్పినట్లు అడుక్కొని ఆమెకి సంపాదించి మా మహాలకి ఒక 100-200 పడేస్తుంది. మా ఫ్యామిలీని మేము వదిలేసుకొని వచ్చి అందరూ బాడిగిన్లు తీసుకొని ఉన్నాం. కానీ వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. వాళ్ళు చెప్పినట్లు మేము వినాలంట. మమ్మల్ని అయితే చాలా దారుణంగా చేస్తున్నారు. నా వయసు ఇంత వయసు అయినా కానీ టార్చర్ అటువంటి ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు. మాకు తను జైలుకి వేచింది. జైలు వేచిన తర్వాత మొత్తం బయటకు వచ్చింది కదా, వచ్చినప్పుడు ఏదో పోలీస్ స్టేషన్కో లేకుంటే బయట ఎక్కడైనా ఫోన్ చేసి పిలిచి అవును అయిపోయింది రండి మత్సంగా ఉందాము అట్లా ఇట్లా కానీ చెప్పలేదు. అసలు ఫోన్ చేయలే, డైరెక్ట్ పోయింది నెల్లూరులో కూర్చొని వాళ్ళతో మాట్లాడింది, వచ్చినారు. ఈ గుంటకల్లో కానీ మా అసలు కలగానే కానీ లేదు సార్. నేను అసలుకి బాబు ఉన్నారు కానీ గుంటకల్లో మా వాళ్ళకి ఏంటి వాళ్ళందరినీ విత్ సెకండ్లో వాళ్ళతో చేతులు కలిపి మాకు ఫోన్ చేసి రే గుద్దం వసుకొని రారా నా కొడుకులారా అట్లా అట్లా దమ్కి ఇస్తున్నారు. అసలుకి మీరు ప్రాణాలతో ఉండాలంటే మా దగ్గర రండి, లేదంటే ఒక్కొక్కరు చేస్తాను పెళ్ళి అని ఫోన్ చేసి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. అసలు బతికే అవకాశం లేదు. జైలు నుంచి వచ్చినాయేమో మాతో మాట్లాడి అయిపోయింది అనుకున్నట్ల ఆయన అక్కడ పోయి చేతులు కలిపి ప్లానింగ్ లేసి ఇప్పుడు చూస్తే రివర్స్ కేసు మా మీద పెట్టింది. మా అందరి మీద అంట. ఆమెకి ప్రాణానికి ఏమైనా హాని అయితే మా మీదంట. కానీ ఉత్తప్పునని మా అందరూ చెప్తుంది సార్, మా పిల్లలకి ఎవరికైనా కానీ నాకు కానీ మా 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 గురుపై ఆషిఫ్ కానీ మా గురువు కానీ ఎవరికైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరికైనా ఏం జరిగినా కానీ వాళ్ళకే సంబంధం. ఇందాక పేర్లు చెప్పింది మా పిల్లలు చెప్పినారు, అపర్ణ ఆన్సర్లు, భాగ్య ఆన్సర్లు, లావణ్య ఆన్సర్లు, మిగతా వాళ్ళకి సంబంధించిన మొత్తం వాళ్ళంతా గుడిపుడని ఒకటే ఉన్నారు. వాళ్ళకి మగవాళ్ళు సాక్ష్యం ఉన్నారు. అంత చిన్న పిల్లలు అంతా 18-19 ఏళ్ళు మీ సంఘం రాలే అట్టి వాళ్ళని ముసుకొలుపుతున్నారు మా మీద. దయచేసి ఇప్పటి నుంచైనా కానీ మీరు స్పందించి ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ ఐజీ కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని సహకరించి మా దయచేసి కాపాడండి సార్. నా ఆయనకు బతికించండి సార్. మాకు అదే కోరిక, మాకు ఏం లేదు ఇంకా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.